గిఫ్ట్లను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుకు ముఖ్యాంశాలు. చింతలపూడిలో నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబం విజయరాజు జట్టి గురునాథరావు నాయకత్వంలో భారీగా తరలివెళ్లిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు. చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి రోషన్ కుమార్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు. కామవరపుకోటలో ఇద్దరు వ్యక్తుల నుంచి 2,53,000 రూపాయలు స్వాధీనం చేసుకున్న అధికారులు, చెక్పోస్టు సిబ్బంది. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో నేత్రపర్వంగా మొదలైన అయ్యప్ప స్వామి వార్షికోత్సవ పూజలు. రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛంద సేవా సంస్థల పనితీరుపై సైకిల్ యాత్ర చేపట్టిన నెల్లూరు జిల్లా వాసి నితిన్ చింతలపూడి. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు అంబరాన్నంటాయి. జంగారెడ్డిగూడెంలో చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు రావూరి కృష్ణ, తూటికుంట రాము, సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, బొబ్బర రాజ్పాల్ కుమార్, చెరుకూరి శ్రీధర్, పెనుమర్తి రామ్కుమార్, నంబూరి రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని నాయకులు ఆశించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. చింతలపూడి నియోజకవర్గ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 74-75లో అడుగు పెడుతున్న జన్మదిన శుభాకాంక్షలు తెలియవస్తుంది. మరి తెలుగుదేశం పార్టీ, జనసేన, అలాగే బీజేపీ, మరి మూడు పార్టీలు కూడా ఈవేళ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ఎంతో ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. మరి ఆయన నిండు నూరేళ్లు కూడా సుఖశాంతితో ఉండాలని, ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలన చేస్తూ ఆయన ఎప్పుడూ కూడా ఆయన ఆశీస్సు ప్రజలందరికీ కూడా ఉండాలని, మరి రాష్ట్రం బాగుండాలంటే మరి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే తప్ప ఈ రాష్ట్రం పరిస్థితి ఏమీ బాగుండదని చెప్పి, మరి అందువల్ల ప్రజలందరూ కూడా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారా అని చెప్పి కూడా ఎదురు చూస్తున్నారు. మరి 3 సంవత్సరాల నుంచి ఆయన పుట్టినరోజుని జంగారెడ్డి టౌన్లో ఎంతో ఘనంగా చేసుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఆయన ఒక పుట్టినరోజుని ఘనంగా చేసుకుంటున్నాం. ఈ తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీలు కూడా కలిసి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుని క్యాంపు కార్యాలయం చేసుకోవటం మనందరం కూడా ఎంతో సంతోషించవలసిన విషయం. మరి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు కూడా సుఖంగా ఉండాలని చెప్పి ఆయన్ని మనందరం కూడా ఆశీర్వదించాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు. చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబం విజయరాజు నామినేషన్ వేసే కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం నుంచి భారీగా తరలి వెళ్లారు. పోలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పరిశీలకులు జట్టి గురునాథరావు ఆధ్వర్యంలో 45 కార్లతో ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు, అయినల రమణమూర్తి, పంది రాజాగౌడ్, వనచర్ల లింగస్వామి, జీడికంటి రామారావు, వీరవల్లి సోమేశ్వరరావు, కుక్కల ధర్మరాజు, మండవల్లి రాంబాబు, జీడిపిక్కల రెడ్డి, కేంశెట్టి మల్లిబాబు, అమ్మ నిలయం శ్యాంబాబు పాల్గొన్నారు. రూరల్ గ్రామాల నుంచి సైతం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ముప్పిడి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. చింతలపూడి నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరాం. ఈ సందర్భంగా చింతలపూడి నియోజకవర్గంలో పోటీ చేసిన విజయరాజు గారిని, ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా సునీల్ యాదవ్ గారిని గెలుపు కోసం కార్యకర్తలందరూ కూడా వెన్నంటి ఉండి నడిపించాలని, అత్యధిక మెజార్టీతో వారిద్దరిని గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తున్న ఖమ్మం విజయరాజు గారి నామినేషన్ కార్యక్రమానికి పట్టణం నుంచి భారీ ఎత్తున ఆ కార్యక్రమం తరలివడం జరుగుతుంది. అదేవిధంగా సునీల్ కుమార్ గారి నామినేషన్ కూడా ఈ కార్యక్రమం పాల్గొంటాం. ప్రజలందరూ కూడా మా అభ్యర్థిని అత్యంత ఓట్లేసి అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరి ప్రార్థిస్తూ మీ దీవెనలో ఆశీస్సులు వస్తుందని కోరి ప్రార్థిస్తున్నాం.
జంగారెడ్డిగూడెంలో రాజుల కాలనీ నందు వేంచేసి ఉన్న భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకటస్వామి సేవా కేంద్రం నందు శనివారం సందర్భంగా విశేష పూజలు చేశారు. స్వామివారికి అభిషేకం, అర్చన, అష్టోత్తర పూజలు చేశారు. భక్తులు ఈ పూజాది కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించారు. ప్రతి శనివారం స్వామివారికి ఎంతో ప్రీతికరమైన దుని పూజలతో పాటు అన్నదానం చేస్తున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అన్నదాన నిర్వాహకురాలు చిన్ని రత్నకుమారి, పాల వ్యాపారి ఓరుగంటి నాగరాజు, చామికర ఫోటోగ్రఫీ అండ్ ఈవెంట్స్ అధినేత నాగసూరి బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో ఓం నారాయణ, ఆదినారాయణ ఏకపారాయణం ఆలపించారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు ఆశ్రమానికి చేరుకుని అగ్నిగుండం పూజల్లో పాల్గొన్నారు. నారాయణ ఆది నారాయణ ఆది నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థల పనితీరు, వారికి కావాల్సిన అవసరాలపై దృష్టి పెట్టినట్లు నెల్లూరు జిల్లా కావలికి చెందిన చింతలపూడి నితిన్ తెలియజేశారు. ఒక నెల 15 రోజుల పాటు సైకిల్ పై పలు గ్రామాలలో సంచరించినట్లు తెలియజేశారు. స్వచ్ఛంద సేవా సంస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, వారికి కావాల్సిన వసతులపై సమీక్ష చేస్తున్నట్లు చెప్పారు. తద్వారా ఆర్గనైజర్ కు చేయూత ఇచ్చే మార్గాలను చూస్తున్నట్లు తెలిపారు. 3 మాసాల పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలలో ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులను కలుసుకుని వారి ఆవశ్యకత, మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా తన యాత్ర సాగిస్తున్నట్లు చెప్పారు. బీటెక్ చదువుకున్న నితిన్ చింతలపూడి చేస్తున్న సైకిల్ యాత్రను పలువురు కొనియాడుతున్నారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం సీతామహాలక్ష్మి వృద్ధుల వికలాంగుల ఆశ్రమానికి విచ్చేసిన నితిన్ సిటీ న్యూస్ తో మాట్లాడారు. జై హింద్ జీ, నా పేరు నితిన్ చింతలపూడి, కావలి నగరం నెల్లూరు జిల్లా నుండి గత 1.5 నెలగా సైకిల్ యాత్ర మన జంగారెడ్డిగూడెంకి చేరు. ఈ యాత్రలో భాగంగా సామాజిక కార్యక్రమాల మీద బాధ్యతగా, ఆసక్తిగా ఉన్న విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, వీళ్ళందరినీ పరిచయం చేసుకుంటూ వీరికి నిత్య జీవితంలో యోగా, భగవద్గీత పఠనం చేసుకునే మెసేజ్ ఇస్తూ వీరు ఎట్లాంటి సేవా కార్యక్రమాల మీద ఇంట్రెస్ట్ ఉన్నారు, వాటికి తగ్గట్టు NGOs ఏ ఉన్నాయి, వాటి యొక్క లింక్స్ ఇస్తూ వీరు రెగ్యులర్గా సామాజిక కార్యక్రమాల్లో బాధ్యతగా వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ ఉండేటట్టు, దీనిలో భాగంగానే వాళ్ళ యొక్క ఈ సేవా కార్యక్రమాల్లో చేస్తూ వాళ్ళ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ జరిగేటట్టు, వారి యొక్క వంశవృత్తి అనేది అంతరించిపోకుండా ఆ యొక్క నైపుణ్యాన్ని ముందు తరానికి తీసుకెళ్లేటట్టు, వ్యాపారం మీద ఆసక్తి ఉన్న యువత యొక్క భవిష్యత్తు వ్యాపారం వైపు అడుగులు వేయించేటట్టు ఈ యొక్క మోటోస్ 3 మోటోస్ పెట్టుకుని మన జంగారెడ్డిగూడెం చేరుకున్నాను. ఇక్కడ అనేక NGOsతో ఇంటరాక్ట్ అయ్యేసి వాళ్ళ యొక్క ఎట్లాంటి యాక్టివిటీస్ ఉన్నాయి అన్నీ నోట్ డౌన్ చేసుకుని అనేక మందికి యూత్ అందరికీ ఎవరెవరైతే పరిచయం అవుతారో వీళ్ళందరికీ దిశానిర్దేశం చేస్తున్నాం అనమాట. ఇట్లా మోటివేషన్గా అన్ని సోషల్ యాక్టివిటీస్ అనేది జరగాలని, మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని ఒక 3 months సైకిల్ యాత్ర అనుకున్నాను. దానిలో ఫస్ట్ 1.5 month కంప్లీట్ అవుతుంది. జంగారెడ్డిగూడెం చేరుకున్నాను. మీరు ఏం చేసేవారు? నాది బీటెక్ కంప్లీట్ అయింది, ఇంజనీరింగ్ బీటెక్ స్టడీస్ కంప్లీట్ అవడంతో ఇట్లా నేను 3 months కోసం వచ్చాను. ఎవరైతే యూత్ ఇంట్రెస్టెడ్ ఉండి ఇట్లాంటి యాక్టివిటీస్లో పాల్గొనాలనుకుంటారో నాకు ఇన్స్టాగ్రామ్లో నితిన్ చింతలపూడి, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్, సోషల్ మీడియా అన్ని అకౌంట్స్లో నితిన్ చింతలపూడి అని, ప్లస్ వాట్సాప్ కావచ్చు, కాల్ చేయాలనుకున్నా 95 15 33 11 51 ఈ యొక్క నెంబర్కి నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. జై హింద్, వందే మాతరం. 95 15 33 11 51. జంగారెడ్డిగూడెంలో త్రివేణి విద్యా సంస్థల ప్రాంతంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలను అందజేశారు. ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. టీడీపీ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్, చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ కు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రావూరి కృష్ణ, తూటికుంట రాము, బీజేపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కొప్పాక శ్రీనివాసరావు, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజున 20వ వార్డులో శంకారావం కార్యక్రమం జరుగుతుంది. డోర్ డోర్ కి వెళ్లి ఓటర్లందరికీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా సొంగ రోషన్ కుమార్ గారు, అలాగే ఎంపీ అభ్యర్థిగా మహేష్ యాదవ్ గారు మరి నిలబడ్డారు. వారికి మీ యొక్క అమూల్యమైన ఓటు వేయాలని, సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అర్జిస్తున్నాం. మరి అందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబు నాయుడు గారు సీఎం చేయాలని చెప్పి ఎంతో కాంక్షతో ఉన్నారు. మేము గుమ్మంలోకి వెళ్ళేటప్పటికి వారే ఎదురు
వస్తున్నారు. మరి స్పందన చూస్తే చాలా బాగుంది. మంచి మెజార్టీ తోటి నెగ్గిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెబుతూ మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. మరి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూడా ఉమ్మడిగా ఈ యొక్క ప్రచారంలో పాల్గొన్నాం. ఈ యొక్క ప్రచారంలో ప్రతి ఒక్కరు గడప గడపకి వెళ్లి ఓట్లను కూడా అడుగుతూ మరి వారందరూ కూడా స్పందిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం చేయవలసిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది. మరి అందుకని సొంగ రోషన్ కుమార్ గారికి, ఎంపీగా అభ్యర్థి యాదవ్ గారికి కూడా ఓట్లు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీలో గెలిపించాలని చెప్పి తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రోషన్ కుమార్ గారిని మనం ఎమ్మెల్యేగా నిలబెట్టుకున్నాం. ఇది ఎంతో మనం విజయం, రాబోయే రోజుల్లో మనకి ఎంతో విజయంగా ప్రజలందరూ గుర్తించి ఎక్కువ మెజారిటీతో తెలుగుదేశం పార్టీని నెగ్గించి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసి మనకున్న ఇప్పటి వరకు పడిన ఈ జగన్ గారి పరిపాలన మనం కిందకి దించి మన తెలుగుదేశం పార్టీని నిలబెట్టి విజయ సంకేతానికి నిదర్శనంగా అత్యధిక మెజార్టీతో తెలుగు మహిళలు అందరూ చాలా ఉత్తేజంగా ఉన్నారు. అందరూ మాకు ఎదురొచ్చి వాళ్ళంతటా వాళ్ళే మేము తెలుగుదేశానికి వేస్తామండి, ఒకసారి పొరపాటు జరిగిందని వాళ్ళ నోటప్పుడు వాళ్ళే చెప్పడం జరుగుతుంది. ఇది మనకి విజయానికి ఎంతో తోడ్పడుతుంది. దానికి తగ్గట్టు మనం కూడా ఎక్కువ కష్టపడి ఎక్కువ మెజార్టీతో తెలుగుదేశాన్ని గెలిపించాలని నా ప్రార్థన. భారతీయ జనతా పార్టీ మరియు టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి గుమ్మానికి వెళ్లి ఎంపీ అభ్యర్థికి, ఎమ్మెల్యే అభ్యర్థికి సైకిల్ గుర్తుగా ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాం. జంగారెడ్డిగూడెంలో ఉప్పలమెట్ట, శ్రీరామ్ నగర్ ప్రాంతాలలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, చిన్న దంపతులు, జట్టి గురునాథరావు, మేడవరపు విద్యాసాగర్, పిపిఎన్ చంద్రరావు, ముప్పిడి వీరాంజనేయులు, కంచర్ల వాసవిరత్నం, మాకినపోయిన మురళి, పట్టణ అధ్యక్షులు చిటికల అచ్చిరాజు, వాస రామలింగేశ్వరరావు, వీరవల్లి సోమేశ్వరరావు పాల్గొన్నారు. ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కు, చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి కంబం విజయరాజుకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. దారి పొడవునా ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ ప్రచారాన్ని ముందుకు సాగించారు. అందరికీ నమస్కారం. మన జంగారెడ్డిగూడెం పురపాలక సంఘంలో గడప గడపగా అనే ప్రోగ్రాం ప్రవేశపెట్టాము. ప్రతి ఇంటికి కూడా వెళ్తుంటే ఆరతులు వేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పథకాలు బాగున్నాయి, అన్ని బాగున్నాయి అని చెప్తున్నారు. అమ్మఒడి గాని, చెయ్యొద్దు గాని ఇలాంటి పథకాలు ఎన్నో ఇస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఒక ఆడపిల్లలకి ఒక అన్నగా, ఒక తండ్రిలాగా నిలబడుతున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. పాదయాత్రలో ఏదైతే చెప్పారో మాటిస్తే మడం తిప్పరు మన జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పారంటే చేస్తారు, చెప్పారంటే చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. తన తండ్రి 2 అడుగులు ఎదరేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు ఎదరకేసి చేస్తున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మేము ప్రతి ఇంటికి ఉప్పలమెట్లో 19వ వార్డులోని ఎన్నికల ప్రచారం చేయడం జరుగుతున్నది. దీంట్లో ప్రతి ఒక్కరు ఎంత ఆనందాన్ని హర్షం వ్యక్తం చేసి బ్రహ్మదరం పడుతున్నారు. ఓన్లీ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న మన జగన్మోహన్ రెడ్డి గారే ఇంత బాగా రాజకీయం చేస్తున్నారు, ఇంత బాగా చేస్తున్నారు అంటే ఇంకా ఆయనకి ఎంతో వయసు ఉన్నది. 30 ఏళ్లు చేయగలరు. ఇంకా చాలా బాగా చేస్తారు. ఎన్నో పథకాలు చిన్న పిల్లల దగ్గర నుంచి చెయ్యూత, చేదోడు, 60 సంవత్సరాలు, 45 సంవత్సరాలు ఆటో వాళ్ళకి, ఇస్త్రీ పెట్టే వాళ్ళకి అందరినీ ఆలోచించుకుంటూ ఎంతో బాగా ఎన్నో పథకాలు చేయడం ప్రవేశపెట్టడం జరుగుతున్నది. కానీ ఇంకా ఎంతకంటే రెట్టింపు ఉత్సాహంతో చేయాలంటే మళ్ళీ మనందరం కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేసి మన చింతలపూడి అభ్యర్థి అయిన ఖమ్మంపాటి విజయరాజు గారికి, మన ఎంపీ అభ్యర్థి అయిన సునీల్ యాదవ్ గారికి అత్యధిక మెజార్టీతో కల్పించాలని కోరి ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. మన పురపాలక సంఘ జంగారెడ్డిగూడెం ప్రజలకి సిద్ధం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. గడప గడపకి వెళ్తుంటే ప్రజలందరూ జగనన్నకి నీరాజనాలు పలుకుతున్నారు. మీరు రావక్కర్లేదమ్మా, మేము వేస్తాం, తప్పకుండా జగనన్నే రావాలి, మాకు పథకాలు మళ్ళీ మాకు తెచ్చిస్తున్నారు, మాకు దగ్గరికి వస్తున్నాయి. ఒక అన్నగా, ఒక చెల్లిగా, ఒక తమ్ముడిగా, ఒక అవ్వగా, ఒక తాతగా అన్ని రకాలుగా మనకి పెద్దరికంగా ఆదుకుంటున్నారు జగనన్న. మళ్ళీ ఆయనకి దేవుడు ఆశీస్సులు అండదండలుగా ఉండాలని, ప్రజలు మన దీవెనలే ఆయనకి ఆయురారోగ్యాలు కలగాలని, మరొకసారి జగనన్నను సీఎం చేయాలని కోరుకుంటూ, ఆయనకి ఆరోగ్యం సరిగా బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి ఓటరు భయపడకుండా ఓట్లు వేయాలని తడికలపూడి ఎస్ఐ జయబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం సిఐఎస్ఎఫ్ జవాన్లతో కలిసి కామవరపుకోట, తాడిచెర్ల గ్రామాలలో కవాతును నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ జయబాబు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఎన్నికలు సజావుగా జరపడానికి పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందని, వచ్చే నెల 13వ తేదీన జరిగే పోలింగ్ లో ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఓటర్లకు అభయం కలిగించేలా సిఐఎస్ఎఫ్ జవాన్లతో కలిసి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించడానికి ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పోలీసు శాఖ అన్ని చర్యలు చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐఎస్ఎఫ్ జవాన్లు హెడ్ కానిస్టేబుల్ కె రమేష్, కె రామకృష్ణ, సుధీర్, సూర్యారావు, షాజహాన్, విఆర్ఓ కె బాబురావు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం ఉత్తరం వైపు 7 కొండలలో 6వ కొండపై వేంచేసుకున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఉదయం 5 గంటలకు ప్రభాత సేవ, ఆరాధన, తోమాల సేవ, బాలభోగ నివేదన అనంతరం భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. పెళ్లిళ్ల సీజన్ తో పాటు విద్యార్థులు పరీక్షల ఫలితాలు వెలువడిన తరుణంలో జిల్లాలోని నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. స్వామివారి అష్టోత్తర పూజల అనంతరం భక్తులు ప్రత్యేక దర్శనాలు చేసుకున్నారు. భక్తులు తమ ముక్కుబడులు, ముడుపులు స్వామివారికి చెల్లించుకున్నారు. ఉచిత అన్నదాతలుగా జయబాబు కుటుంబ సభ్యులు దాతలుగా వ్యవహరించారు. వీరికి ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మాణికల రాంబాబు పాల్గొన్నారు. బొట్టాయిగూడెంలో టీడీపీ కార్యాలయం నందు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి చిరి బాలరాజు, పార్టీ కన్వీనర్ బుర్గం శ్రీనివాసులతో కలిసి కేడార్ సమన్వయ సమావేశం నిర్వహించారు. రూట్ మ్యాప్ కార్యాచరణను చర్చించారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాలబోయిన శ్రీనివాస్, టీడీపీ మండల అధ్యక్షులు మొగపర్తి సోంబాబు, నాగేశ్వరరావు, పారేపల్లి నరేష్, మాజీ ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో 2024 ఎన్నికలకి ఎన్డీఏగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, అలాగే జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోలవరం నియోజకవర్గం నుంచి నాకు ఇక్కడ నిలబెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే జగన్మోహన్ రెడ్డి గద్దె దించాలనే ఒక ఆలోచనతో, అలాగే ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ని ఎన్డీఏ ప్రభుత్వంతో ఈరోజు ఈ ప్రాంతాన్నంతా సస్యామలంగా చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ముగ్గురు నాయకులు ఉన్నారు కాబట్టి ఈరోజు 3 పార్టీ నాయకులందరం కూడా ఈరోజు పోలవరం నియోజకవర్గంలో నన్ను గెలిపించడానికి కూడా అందరూ కూడా సాయశక్తుల కృషి చేయడానికి ముందుకు వచ్చారు. వారందరికీ కూడా ముందుగా టీడీపీ నాయకులకు, బీజేపీ నాయకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కేవలం ఈ రోజు పోలవరం ప్రాజెక్టు సంబంధించి 2014లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 80% పనులు పూర్తి చేశారు. అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేకమైన సమస్యలు ఉన్నాయి. వాటిని తీర్చే రూపంలో గాని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గాని అలాగే జగన్మోహన్ రెడ్డి గాని వైఫల్యం చెందారు. ప్రజలందరూ కూడా చూస్తున్నారు. తప్పకుండా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు కూటమి అభ్యర్థికి ఓటు వేద్దామా అనేది ఒక ఆశతో ఎదురు చూస్తున్నారు. కనుక ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే 4 సార్లు గెలిచినా కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపై ఎలాంటి అవగాహన లేదు. అలాగే సమస్యలు ఎక్కడ ఏం సమస్యలు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితుల్లో ఎల్లం బాలరాజు గారు ఉన్నారు. కనుక ప్రజలందరూ కూడా ఈ వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు. అలాగే ఈ రోజు మేము ముగ్గురు ఏదైతే టీడీపీ నాయకులు ఇన్ఛార్జ్ గారు బొరగం శ్రీని గారు, అలాగే మండల నాయకులు, నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు, అలాగే బీజేపీ నాయకులతో మేము రేపు ఎన్నికలకి సిద్ధమయ్యాం. తప్పకుండా మా ముగ్గురు నాయకులను కలుపుకుంటూ మేము రేపు దాకా పెద్దలు అన్నట్టుగా 50,000 ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయం. గెలిచిన తర్వాత ఈ సమస్యలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు రూపంలో మన ప్రాంతాన్ని అభివృద్ధి చెందే విధంగా ఆ ముగ్గురు నాయకత్వంతో పాటు మేము నడుచుకుని ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పూర్తిగా మేము పరిష్కరించే దిశగా, అలాగే అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు రూపంలో ఇక్కడ పోలవరం ప్రాజెక్టు మన హయాంలో పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ గారు తెలపడం జరిగింది. ఈ రోజున రాష్ట్రంలో ఉమ్మడిగా ఏర్పడి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ఉమ్మడి పోరాటం చేయాలి, ఒక రాక్షసుని గద్దె దించాలి అనే ఏకైక ధ్యేయంతో 3 పార్టీలు కలిపి ప్రజలందరి సంక్షేమం కోసం, ప్రజలందరి బాగు కోసం, ఈ రాష్ట్రం బాగు కోసం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఫలించాలంటే అందరూ కలిసికట్టుగా పోరాటం చేసి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించి ఏదైనా సరే ఈ రాష్ట్రంలోని ఒక ఉమ్మడి ప్రభుత్వం అంటే ఈ రాష్ట్రంలోని ఉన్నటువంటి జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిపి ఏకస్థులై ఒక పోరాటం చేసి ఏది ఏమైనా ప్రజాకంటకుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉపయోగించుకొని అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా పరిపాలన చేయడానికి అర్హుడు కాదు. కాబట్టి ఏదైనా ఉంటే కనుక ఈ పోలవరం ప్రాజెక్టు ఈ కాన్స్టిట్యూన్సీ ఉంది, పోలవరం ప్రాజెక్టులో అతను దాన్ని ఎలా బాగు చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చేసిన ఏ పని నేను పాడు చేయాలని అదే పనిగా పెట్టుకున్నాడు. కానీ మేలు చేసే ఉద్దేశం ఏ రకంగా లేదు. 72% చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే అతని పేరు వస్తుందో అనే ఉద్దేశంతో అతను పాడు చేసి నేనైతే చేయగలను కాబట్టి అనే ఉద్దేశంతో అని అనుకుంటున్నాడు. కానీ అతను చేయలేడు, చేసే ఉద్దేశం లేదు. అలాగే అమరావతి
అమరావతి కూడా పాడు చేశాడు, అలాగే ఇక్కడ కూడా పాడు చేయడానికి చేస్తున్నాడు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అందరూ గమనించాలి. ఈ రాష్ట్రంలోని కూడా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలంటే కనుక అందరూ కలిసి పోరాటం చేసి మన కోసం, మన అందరి కోసం ఈ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ నాయకులు పెద్దలు నరేంద్ర మోడీ గారు కూడా ఈ పోరాటంలో భాగస్తులై మన వెన్నుంటి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని ఒక కూటమిగా ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ చేస్తూ మన ముందుకు పంపించినటువంటి ఎన్డీఏ మన జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ బాలరాజు గారిని, అలాగే ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ గారిని, టీడీపీ ఎంపీగా ఆయన్ని, జనసేన అభ్యర్థిగా మన శ్రీ బాలరాజు గారిని అందరూ గెలిపించి ఈ పోలవరం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించమని చెప్పి మీ అందరినీ కూడా ఈ సభాముఖంగా ఈ మీడియా ద్వారా మీ ద్వారా కోరుకుంటున్నాను. నా పేరు మోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల శంకారావంలో ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా మా అభ్యర్థులు ఉన్నారో జనసేన పార్టీ తరఫున పోటీ చేసేవారు వారందరి దగ్గర కూడా వెళ్ళి ఏ విధంగా బీజేపీ వారితో, తెలుగుదేశం వారితో సమన్వయం ఉంది, ఏ విధంగా కలిసి ముందుకు ప్రయాణం చేస్తా ఉన్నారు అనే అంశం మీద మేము మా యొక్క అభ్యర్థుల దగ్గరికి రావటం, ఈరోజు అందులో భాగంగానే మా పోలవరం అభ్యర్థి బాలరాజు గారిని కలవటం, దాంతో పాటుగానే టీడీపీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాస్ గారు, అట్లానే బీజేపీ పెద్దలు, టీడీపీ పెద్దలు, జనసేన పెద్దలు అందరూ కూడా కలవటం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెన్. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్
వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం నందు వేంచేసి ఉన్న హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయ 11వ వార్షికోత్సవ పూజలు నేత్రపర్వంగా జరుపుతున్నారు. శనివారం ఉదయం 8 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవచనం, గోపూజ తదితర పూజాది కార్యక్రమాలు నేత్రపర్వంగా జరిపారు. ఆలయ శాశ్వత చైర్మన్ కీసరి రామిరెడ్డి, మమత దంపతులు, ప్రెసిడెంట్ తమ్మన వెంకటేశ్వరరావు దంపతులు, సెక్రటరీ నక్కలపూడి సూర్యచంద్రరావు దంపతులు, కోశాధికారి గుంట్ల వెంకటేశ్వరరావు దంపతులు, పోలు మాల్యాద్రి రెడ్డి దంపతులు, పందిరిపల్లి అంజనీ కుమార్ దంపతులు, బాకి శ్రీనివాస్ రెడ్డి దంపతులు, కొర్లేపర కృష్ణారావు, చిన్ని వాసుస్వామి, కూన పార్వతులతో పాటు అబ్బిన దత్తాత్రేయ దంపతులు పాల్గొన్నారు. ఈ నెల 21వ తేదీ రాత్రి ఆలయ ప్రాంగణంలో తాంత్రిక పద్ధతిలో 10 నెట్టాంబడి పడి పూజ జరుపుతున్నట్లు తెలిపారు. 22వ తేదీ పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. ఈ పూజాది కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. శ్రీ గురుభ్యో నమః. హరిహరసుత అయ్యప్ప స్వామినే నమః. 11వ వార్షికోత్సవ మహోత్సవాలు గురువాయిగూడెంలో వెంచేసినటువంటి శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి వారి 11వ వార్షికోత్సవ పూజా మహోత్సవాలు ఈ రోజు 3 రోజుల దీక్షగా ప్రారంభమైనవి. ఈ రోజు అశేష భక్తిజన సందోహంలో శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి వారికి పూజా కార్యక్రమాలన్నీ కూడా భూపూజ, ఉదయం గోపూజ మరియు గణపతి పూజ, తలశుద్ధి కోసం పుణ్యాహవాచనము మరియు అంకురారోపణ, వాస్తు పూజ మరియు చతుషష్ఠి యోగిని దేవతలు, సర్వతోభద్రమణ దేవతార్చనలు కూడా పూర్తి చేసుకుని తదుపరి స్వామివారికి అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమం పూర్తి చేసుకుని హరిహరసుత అయ్యప్ప స్వామివారి మూలమంత్రములు, గణపతి హోమంతో ఈ రోజు కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా పూర్తి చేసి హరిహరసుత అయ్యప్ప స్వామి వారి కృపకు అందరూ కూడా పాత్రలై ఉన్నారు. కావున అశేష భక్తులందరూ కూడా ఈ 3 రోజుల పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నారు. మరియు పూజా కార్యక్రమంలో భాగంగా 2వ రోజు రేపు ఉదయం మరలా గోపూజ మరియు గణపతి పూజలో పూజా కార్యక్రమం ప్రారంభం చేసుకుని స్వామివారికి మహాన్యాసపూర్వకంగా యథాశక్తిగా పంచామృతాలు మరియు పళ్ళరసములతో ఏకాదశ రుద్రాభిషేకం పూర్తి చేసుకుని తర్వాత మహాహోమం మరలా పూర్ణాహుతి హోమం, యథాశక్తిగా పూర్ణాహుతి హోమం మరియు మూలమంత్రాల హోమాలన్నీ కూడా పూర్తి చేసుకుని స్వామివారికి 1,00,000 పుష్పార్చన, రేపు సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి కూడా మహాపడి పూజా కార్యక్రమం కూడా కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తుజనులందరూ కూడా ఈ పూజా కార్యక్రమాలన్నింటిలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీల్లో భాగంగా శనివారం వేర్వేరు వ్యక్తుల నుండి 2,53,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల చెక్పోస్ట్ అధికారి మొహమ్మద్ మొహిద్దీన్ తెలియజేశారు. తాడిచర్ల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వద్ద నుండి 1,13,000 రూపాయలు, పొట్లగట్లగూడెం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వద్ద నుండి 1,40,000 రూపాయలు స్వాధీనం చేసుకుని ఫ్లయింగ్ స్క్వాడ్ ఏఎస్ఐ స్వామికి అందజేసినట్లు మొహిద్దీన్ తెలియజేశారు. ఈ నగదును ఎన్నికల ట్రెజరీలో జమ చేస్తారని, తగిన ఆధారాలు చూపించినట్లయితే నగదును వెనక్కి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రమేష్, రామకృష్ణ, సూర్యారావు, నాగూర్, నాగార్జున, సుధీర్ పాల్గొన్నారు. కామవరపుకోటలో జరిగిన టీడీపీ సమావేశంలో భాగంగా గ్రామానికి చెందిన గంటా సత్యంబాబు 200 కుటుంబాలతో కలిసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మాజీ విప్ చింతమనేని ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణతో పాటు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్, చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అలాగే సంక్షేమ అభివృద్ధిని 2 కళ్ళ చూసే ఒక నాయకుడు అది నారా చంద్రబాబు నాయుడు గారు. మరి నేను అమెరికాకి వెళ్ళడానికి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఐటీ సంస్కరణ వల్లే నేను వెళ్ళగలిగాను. ఈ రోజు ఒక భగత్ సింగ్, అలాగే ఒక భీమ్లా నాయక్, పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి స్వార్థం లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారిని 50 రోజుల పైగా జైల్లో పెట్టినప్పుడు నేనున్నానంటూ ముందుకు వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. నిస్వార్థమైన రాజకీయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. తాను సినిమాలు సంపాదించిన డబ్బు దాదాపు 30 కోట్ల రూపాయలు కౌలు రైతులు ఇచ్చి ఆదుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి మనిషి అసెంబ్లీకి వెళ్ళాలి, అలాంటి నాయకత్వం మనం కోరుకుంటున్నాము. సెంటర్ లో మోడీ, ఇక్కడ చింతలపూడి భారీ మెజారిటీతో గెలిపించండి. మరి మనతోటి మేక ఈశ్వరయ్య గారు తను త్యాగం చేసి కూడా మరి ప్రతి ప్రోగ్రామ్ లో తను ముందుండి చేస్తుంటే చాలా సంతోషం వేస్తుంది. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ఉంది. ఈ 5 ఏళ్లలో ఎందుకు
పోలవరం ప్రాజెక్ట్ కట్టలేదని మేము అడుగుతున్నాం. అలాగే చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది, ఇక్కడే స్టార్ట్ చేశారు. అలాంటి చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు. మేము ఉన్నప్పుడు 65% చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. అలాగే మీ అందరికీ చెప్పేది ఏంటంటే మేము వచ్చిన తక్షణమే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని నాయకత్వం ఏ విధంగా నడుపుతుందో ఆ రకంగా మీరు నడిచి సరైనటువంటి మరి పోటీ పడి అన్ని మండలాలు కూడా మంచి మెజారిటీతో రోషన్ గాని అదేవిధంగా మహేష్ యాదవ్ గారిని గెలుపులో మీరు భాగస్వాములు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ మరి మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటాం. చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంబం విజయరాజు శనివారం చింతలపూడి ఎంఆర్ఓ కార్యాలయం నందు నామినేషన్ వేశారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదయ్యకు నామినేషన్ కాపీలను అందజేశారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు, ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, మందలపు సాయిబాబులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కామవరపుకోట నుండి భారీ సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. ద్విచక్ర వాహనాలు, కార్లలో జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ చింతలపూడికి చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారులలో కామవరపుకోట వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల చెక్ పోస్ట్ వద్ద శనివారం ప్రముఖుల వాహనాలను చెక్ పోస్ట్ ఎన్నికల అధికారి మొహమ్మద్ మొహిద్దీన్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ మాజీ వీప్ చింతమనేని ప్రభాకర్, ఏలూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ వాహనాలను క్షుణ్ణంగా పరిశీలన చేశారు. ఈ తనిఖీలో చెక్ పోస్ట్ సిబ్బందితో పాటు హెడ్ కానిస్టేబుల్ రమేష్, రామకృష్ణ, సూర్యారావు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ప్రింట్ అండ్ మీడియా అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక శుక్రవారం రాత్రి అంబికా హోటల్లో జరిగింది. ఈ సమావేశంలో ప్రింట్ అండ్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులుగా పుచ్చకాయల సునీల్ కుమార్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కొప్పుల సాయి, కడలి గాంధీ, శీలం కృష్ణమోహన్లు, కార్యదర్శులుగా కడిమి రాజేష్, బండారు శ్రీనివాస్, కోశాధికారిగా బాసంశెట్టి నాగరాజు నియమితులయ్యారు. ఎన్నికైన కార్యవర్గానికి పూలమాలలు, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సునీల్ మాట్లాడుతూ ప్రింట్ అండ్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నిక కాబడినందుకు సంతోషం వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా బాధ్యత నెరవేరుస్తానని, ప్రస్తుత సమాజంలో మీడియా మిత్రుల హక్కులను భంగం కలిగేలా కొన్ని శక్తులు తయారయ్యాయని, ఎటువంటి తారతమ్యాలు లేకుండా యూనియన్ ని ముందుకు సాగిస్తానని తెలిపారు. కమిటీ మెంబర్స్ బండి ప్రసాద్, నాగేశ్వరరావు, ఏ వెంకటేశ్వరరావు, కలపాల చందు, ఎస్ బాలు, మధు, నక్కా శ్రీనివాస్ బెంజ్ ఎన్నికయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చింతలపూడిలో నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబం విజయరాజు, జట్టి గురునాథరావు నాయకత్వంలో భారీగా తరలివెళ్లిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు. చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి రోషన్ కుమార్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు. కామవరపుకోటలో ఇద్దరు వ్యక్తుల నుంచి 2,53,000 రూపాయలు స్వాధీనం చేసుకున్న అధికారులు, చెక్ పోస్టు సిబ్బంది. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో నేత్రపర్వంగా మొదలైన అయ్యప్ప స్వామి వార్షికోత్సవ పూజలు. రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛంద సేవా సంస్థల పనితీరుపై సైకిల్ యాత్ర చేపట్టిన నెల్లూరు జిల్లా వాసి నితిన్ చింతలపూడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.